వేతనాల పెంపు డిమాండ్ ఒక కొలికొచ్చినట్టే 22.5% వేతన పెంపుకు రెండు వర్గాలు ఆమోదం తెలిపాయి. మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంపుకు అంటే 2000 లోపు ఉన్న వాళ్ళందరికీ ఈ ఫార్ములా వర్తిస్తుంది. ఇక 2000 నుంచి 5000 మధ్య వేతనం ఉంటే గనక మొదటి ఏడాది 7.5%, 2-3 ఏడాదిల్లో 5% చొప్పున పెంపుదల ఉంటుంది. ఇక ప్రొడ్యూసర్లు ఫెడరేషన్ మధ్య వివాదానికి శుభం కాటు పడ్డట్లే లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమయ్యాయి. ఇక ప్రొడ్యూసర్లు డిమాండ్ చేసిన 9 to 9 కాల్ షీట్స్ కి ఫెడరేషన్ కూడా ఓకే చెప్పింది. సో 18 రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్లు స్టార్ట్ కాబోతున్నాయి. ప్రభుత్వ జోక్యంతో రంగంలోకి దిగారు లేబర్ కమిషనర్. ఎఫ్టీసీ చైర్మన్ అలానే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి చొరవతో ప్రస్తుతం వివాదం సద్దుమణిగింది. కండిషన్స్ ఏ ఉన్నాయి, డిమాండ్లే ఉన్నాయి, ఏ విషయంలో రాజీ పడాలి అన్న వ్యవహారంపై సంయుక్తంగా మాట్లాడుకొని ఒక ప్రకటన విడుదల చేశారు. కాల్ షీట్స్ విషయం కూడా 9 to 9 కాల్ షీట్స్ కి ప్రొడ్యూసర్లు ఓకే చెప్పారు. ఇక పెద్ద సినిమాలకు సండే పనికి 1.5 రోజు పేమెంట్ ఇవ్వబోతున్నారు. ఈ చిన్న సినిమాలకైతే 2-4 అంటే 2వ ఆదివారం 4వ ఆదివారాల్లో 1.5 పేమెంట్ ఇవ్వబోతున్నారు. గత 18 రోజుల నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ ఆగున్నాయి. సో అవిడికి ఫెడరేషన్ వారికి, సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకి ఉన్న సమస్యని ఛాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ సో తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హైయర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డీసీకి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది. సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు ఇటు ఛాంబర్ నుంచి ఇటు ఎఫ్డీసీ ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వారు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి ఒక మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మేము 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. సో దానికి కూడా అంగీకరించడం జరిగింది. ఇక రెండోది ఫైటర్స్ డ్యాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి ఇటు లేబర్ కమిషనర్ గారిని, అటు ఛాంబర్ పెద్దల్ని, అట్లాగే దిల్రాజు గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము. వారు కూడా ఇస్తామని చెప్పారు. అక్కడ కనుక పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము. ఇక మూడో విషయంగా ఆదివారాలు వారు అడిగారు. ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి, దాన్ని 1.5 కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది. అలాగే నాలుగవది 9 గంటల నుంచి 9 గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు. ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీద ఉన్నారు. మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది. 9 to 9 కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే 1.5 కాల్ షీట్ వచ్చేదో 9 to 9 అంటే 6 to 9 చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని ఆ వేతనాలను అంతా క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సంటేజ్ విధానం తీసుకురావడం జరిగింది 99 కాల్ షీట్ జరిగితే. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా 6 to 6 కాల్ షీట్ జరిగితే 15% వేతనం పెంచడం జరిగింది. అలాగే ఒక 4 యూనియన్లని వాళ్ళు సపరేట్గా కమిటీకి ఫార్వర్డ్ చేశారు. వాళ్ళ కష్టం ఏంటి, వారి నష్టం ఏంటి కూడా తెలుసుకొని ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్, మహిళా వర్కర్సు, స్టూడియో వర్కర్సు, లైట్ మెన్ యూనియన్, ఆ 4 యూనియన్లకి ఏంటనేది కమిటీకి ఫార్వర్డ్ చేశారు. వారికి కొంచెం మేము ఎక్కువ కావాలని అడిగాము. అవి కమిటీ ఇటు ఉమ్మడిగా ఛాంబర్ ద్వారా కానీ అట్లాగే ఫెడరేషన్ ద్వారా కానీ
ఒక మన ఆఫీసర్ మన దానకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వ కమిటీ వేసి ఇంకా ఎవరెవరికి పెరగాలి ఎవరెవరికి దాంట్లో ఏమైనా చిన్న చిన్న సడలింపులు ఏమైనా ఉన్నా అటువంటిది ఏమైనా ఉన్నా ఒక కండిషన్లో కానీ అటువంటి మార్పుల్లో కానీ ఏదైనా ఉన్నా కానీ పరిష్కారం చేస్తానని చెప్పారు.